మైనస్, ప్లస్ ప్రతి దాంట్లో ఉంటుంది. పనివాళ్ళు మాట వినకపోవటం, మనం మంచిగా చూసుకుంటే అడ్వాంటేజ్ తీసుకోవడం, నెత్తెక్కు కూర్చోవటం, లేదంటే నటించటం, డబ్బులు ఎగస్ట్రా ఇలాంటివి కూడా జరుగుతాయి. అలా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి అందరిని దూరం పెట్టకూడదు. అలా జరగదని చెప్పేసి అందరిని నెత్తి మీద పెట్టుకోకూడదు. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఇందులో. ఎస్పెషల్లీ వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి మనం. ఈక్వల్ మనతో పాటు. ఒక యజమాని ఫీలింగ్ వాళ్ళు ఉండకూడదు. గౌరవంతో మనం చెప్పిన పని చేసుకుంటూ మనతో కలిసి వెళ్ళిపోవాలి. నేను ఇలా బిల్డ్ చేసుకోగలిగాను. నేను ఇప్పుడు ఇందులో సక్సెస్ అవ్వడానికి కారణం వీళ్ళని నాతో పాటు ఎక్కువ రోజులు పని చేయడానికి నిలబడడానికి కారణం ఇదండి. ఇప్పుడు తను నాతో పాటు ఇక్కడ నుంచుని మార్కెట్లో ఉండి దీపారాధన చేస్తుంది. ఇలా చేయగలిగితే మీరు మీ ఇంట్లో పని మనిషి కావచ్చు, ఇంట్లో పనులు చేసుకోవడం కావచ్చు, పొలాల్లో పని చేయడం కావచ్చు, లేదంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు కంపెనీలో పని కావచ్చు, వాళ్ళు నిలబడి మీరు సక్సెస్ అవుతారు. మనం సక్సెస్కి రీచ్ అవ్వడానికి కారణం మనమే. మన మనసులోనే అన్నీ క్లియర్గా ఉండాలి. నేను ఎప్పుడు కుర్చీలో కూర్చొని చేయించాలి అంటే అవ్వదు. కొన్నిసార్లు మనం కూడా దిగి చేయవలసి వస్తుంది. ఈ సీక్రెట్ అయితే మాత్రం గట్టిగా పట్టుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ మాత్రం ఇవే. మ్యాన్ పవర్స్ మా దగ్గర ఉండట్లేదు. ఒకవేళ దొరకట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరికినా ఉండట్లేదు.